నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కృష్ణ జలాలపై సంతకం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని, ఆనాడు రాయలసీమ రత్నాలసీమ చేస్తానన్నది కేసీఆర్ కాదా, రాయలసీమకు తెలంగాణ నీళ్లు దోచేస్తానన్నది నిజం కాదా అని కిసాన్ ఖేత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల ఎకరాలకు నీళ్లిస్తానని చెప్పి ఒక్క చుక్క నీళ్లు కూడా అందించకుండా నల్గొండని పట్టించుకొని కేసీఆర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నల్గొండలో సభ పెడుతున్నారని నిలదీశారు. కేసీఆర్ ఏదైతే నల్గొండలో రేపు పెట్టినటువంటి మీటింగ్ కు నిరసనగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చిన సందర్భంలో ఇవాళ వేల్పూర్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైతే కృష్ణా వాటర్ ఉన్నాయో, కృష్ణా నీళ్లు ఉన్నాయో, ఆ నీళ్ళన్నీ కూడా ఆనాడే సంతకాలు చేసి ఒప్పందాలు చేసి ఆంధ్రాకు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ఏదైతే కూలిపోయిందో, అందులో అవినీతి జరిగిందో, అది బయటకు వస్తున్న క్రమంలో దాన్ని తప్పించుకోవడానికి ప్రజల యొక్క దృష్టి అంతా మరల్చడానికి ఒక